హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇప్పుడు ఎంతో వైరల్ అవుతున్న ఈ బాలాబాయ్ అనే రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ అయితే పెట్టుకున్నాను. నేను ఈ బటర్తో పాటు ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. బటర్ మెల్ట్ అయ్యే వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes మొత్తం కలిసే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా సాలిడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేతికైతే ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోండి. అంటే నేను ఇక్కడ ఇంకొక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. చూడండి, ఇట్లా చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదండి, ఈ చాక్లెట్ మౌల్డ్ని అయితే తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయండి. స్టార్, ట్రీ, ఇట్లా స్క్వేర్ షేప్ అట్లా ఉంది. సో ఇట్లా కొత్తగా ట్రై చేయడానికి నేను ఈ చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ చాక్లెట్ మౌల్డ్స్లో నింపేసాను. చూడండి, ఇలా నింపిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఒక ½ an hour పాటు ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత చిన్న లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మనమైతే ఈ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. ఇట్లా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మనకైతే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇట్లా క్యారమెల్ కలర్లోకి అయితే వస్తుంది. ఇలా క్యారమెల్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అయితే అప్లై చేయండి. నెయ్యి అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకున్న తర్వాత ఈ వీటిని మనం ఒక్కొక్కటిగా దాంట్లో వేసి ఇట్లా క్యారమెల్ ఇట్లా ముంచుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ ఒక్కొక్కటి మనం ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇక్కడ నేనైతే కొన్ని షేప్స్ని అయితే ఇట్లనే ఉంచేస్తున్నానండి, క్యారమెల్లో వేయకుండా. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందండి మనకి ఇవి. ఇట్లా మనం క్యారమెల్లో వేయకుండా కొన్ని పీసెస్ని అయితే నేను సపరేట్గా ఉంచానండి. అవి కూడా తినడానికి చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే మా వాళ్ళు ఆ వైట్ కలర్ ఉండే పీసెస్నే బాగా తిన్నారండి. వీటికంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా డిఫరెంట్గా కొత్త రెసిపీస్ని అయితే ఇంకా మీ ముందుకు తీసుకొస్తానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.